సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ పింఛన్ల పంపిణీలతో సంబంధించి? అదేవిధంగా మీ ఊరిలో మీరు కూడా పండగ వాతావరణంలాగా మీరు అందరూ కలిసికట్టుగా తిరుగుతూ ఉన్నారు, ప్రతి పేదవారికి పింఛన్లు ఇస్తుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము అంతకు ముందు తిరిగేటప్పుడు అంటే జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పరంగా మేము తిరుగుతూ ఉన్నాము. అప్పుడు మామూలుగా ఆయన ఇచ్చే 250, 250, 250 ఇదేం కరం అని చెప్పి ప్రతి ఒక్కరు తిట్టేవాళ్ళను. తర్వాత దానికి మేము ఏం చెప్తా వచ్చామంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టినట్టు 4,000 ఒకేసారి ఇస్తా అన్నాడు. 4,000 బ్రహ్మాండంగా ఈ పొద్దు అంటే పండగ కన్నా కూడా చెప్పాలన్నా కూడా హిందువుల ఇంట్లో జరుగుతుంది, కొంతమందికి జరగద్ది. క్రైస్తవులకు వస్తే మామూలుగా 25వ తేదీ డిసెంబర్ 20వ తేదీ పండగ జరగద్ది. వీళ్ళకైతే రంజాన్ రోజే జరగద్ది. ఇప్పుడు మామూలుగా ఆంధ్రప్రదేశ్ ఒకే రోజు పండగ జరుగుతుందా అంటే ఈ పొద్దు పెన్షన్ రోజే పండగ జరుగుతుంది. బ్రహ్మాండమైన పండగ జరుగుతుంది. ప్రతి ఒక్కరి మొహంలో బ్రహ్మాండమైన చిరునవ్వుతో డబ్బులు తీసుకుంటూ అటువంటి ఆయన 100 సంవత్సరాలు అయింది స్వామి, 200 సంవత్సరాలు బతికిన మేలేను, ఈయన అప్పుడు దాకా ముఖ్యమంత్రి ఉంటే బాగుండేమో అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చంద్రబాబుని దీవించినోడు నోడంటే పాపాన్ని పోయినట్టే లెక్క. ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు. ఇదే ప్రభుత్వం కావాలి, ఈయనే మాకు కావాలి, చాలా ఆనందపడుతున్నారు. అది విషయం.